అందరికీ నమస్కారం. నేను మీ ఫార్మర్ శివ. ఈరోజైతే లైన్ అయితే ఎక్కినారు. ఈరోజు లైన్ అక్కడి నుంచి అక్కడికి ఎక్కిన తర్వాత కొన్ని 2-3 వారానికి కొత్త డీపీకి అయితే కూర్చోబెట్టినాము. అలాగే పూజ కార్యక్రమం చేసినాము. అన్నదానం కూడా చేసినాము. పూజ కొద్దిగా లేట్ అయింది కానీ టైం సరిగ్గా చేసినారంట. అక్కడి నుంచి ఎక్కడి వరకు లాగినారు. అక్కడి నుంచి డీప్ కనబడుతుంది. అక్కడ ఆ డీప్ని కలెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఈ కలెక్షన్ ఇచ్చారు. అంటే పెద్ద లైన్కి కలెక్షన్ ఇచ్చినారు. ఇక్కడికి స్టాప్ సుమారుగా మనకి కలెక్షన్ ఇచ్చినారు. కలెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి పెద్ద లైను, అందుకే రోడ్డు పక్కనే పెద్దగా హైట్గా అయితే కట్టినారు. కొద్దిగా లూజు ఇల్లేదు. అందుకోసం మీ పొలాలు ఇట్లా చేసింటే కూడా కామెంట్ చేయాలి. కొడుతున్నాను సపోర్ట్కి ఎంత వ్యూ అంటారు కదా, ఇది ఏమంటారు మీరు కామెంట్ చేయండి. మా బిర్ర కట్టినారనమాట పడుకున్నట్లు గాలికి. అంత గాలి వేసి కూడా కరెంట్గా మనకి పడుకున్నట్లు జాగ్రత్తగా చేసి అక్కడి నుంచి లైను వచ్చింది. అంతకు నమస్కారం అన్న, నేను మీ ఫార్మర్ శివ. ఈరోజు మనకి కంటెంట్ ఏమంటే ఫార్మర్ శివ పొలంలోని ఈరోజు డీపు కూర్చోబెట్టినాము. ఈరోజు ఒక 2 నెలలు అయింది. ఒక 2 నెలల కన్నా లోపల అయింది కూర్చోబెట్టి. అంతా వైర్ అయితే లాగినారు. మన కరెంటు అన్నారు అంతా లాగి మనకంతా కలెక్షన్ అంతా ఇచ్చినారు. ఈరోజు మనకి ఏమో కూర్చోబెట్టినప్పుడు ఏమో సంబరాలు చేయాలంట కదా, మనకి ఏట కోసి అంతా రక్తము డీపీ చెల్లి ఆ కార్యక్రమం చేసినారంట. మా ఊరు విలేజ్ అంతా చేసినారంట. మేము అలా చేయలేదన్న, మా నాన్నగారు ఏమో వద్దన్నారంట. అందుకోసం పాశం అన్నం ఇంకా అయితే అంతా భోజన కార్యక్రమం అయితే చేసినామన్న. ఈరోజు ఎద్దుల బండి కూడా పెట్టుకొచ్చినాము. అంటే ఒక 20 మంది 10 మంది దాదాపుగా పెట్టవచ్చు మనము. అంటే అన్న ఈ వీడియో తీసి నాకు ఎందుకు తీయలేదంటే అటు చేసింది కానీ ఎద్దుల బండి తీయలేకుండా వీడియో కూడా ఇంట్రెస్ట్ రావడం లేదన్న, మీరు సపోర్ట్ చేయడం లేదన్న. ఎందుకు తీయాలి నాకు అర్థం కావడం లేదన్న. రోజు చూసేవాడు నా ఫ్రెండ్స్ కన్నా తెలిసినా కూడా షేర్ చేయడం లేదు. కొంచెం చూస్తారు కట్ చేస్తారు, షేర్ కూడా చేయడం లేదన్న. నేను చెప్తే కానీ చేయటం లేదన్న. చెప్పి మైండ్ చనిపోయిందన్న. మీ సపోర్ట్ నాకు కావాలన్న. ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, లైక్ చేయండి అన్న. మీ సపోర్ట్ నాకు కావాలన్న. ఇంకా ముందు ఎదగాలన్న. అన్న రైతు బతకాలంటే మరి సపోర్ట్ చేయాలన్న. అన్న రైతుకు నేను సపోర్ట్ చేస్తున్నానన్న. నేను ఒక రైతుకి గెలవాలని కోరుతున్నాను అన్న. ఇది ఎప్పుడు ఇదే మాట అన్నది, ఒక రైతు బాగుండాలని కోరుతున్నాను. కానీ ఒక రైతుకి సపోర్ట్ చేయండి అన్న. మార్కెట్ అంతా దిగిపోయింది. పత్తి మిరప అన్ని జొన్నలు అన్నీ దిగిపోయింది అన్న. ఏం చేసి అర్థం కావడం లేదు. పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న. చూడండి అన్న, ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను. అలాగే ఈరోజు నా కార్యక్రమం చూపిస్తున్నాను. ఇప్పుడైతే డీప్కి అయితే పూజలు అయితే చేస్తున్నాము. అంతా పూజ అయిపోయింది. దండ అయితే చేస్తున్నాము. మీ పొలాలు ఎట్లా చేయండి కామెంట్ చేయని కోరుతున్నాను. అలాగే బాగా కట్టు అలాగే చెప్తున్నా. అలాగే లైన్ మ్యాన్ కూడా ఇచ్చినారు. అంతా కలెక్షన్ ఇవ్వడానికి. అదే పూజ చేసిన తర్వాత పైన కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి మన రోడ్డు పైన మా పొలము అక్కడ చూడండి ఎంత కనబడుతుంది. జనాలు కూడా ఊర్లే కాబట్టి మనం కొంచెం గ్రామంలో డీప్ ఇద్దరు మేము తెచ్చింది అమౌంట్ కూడా కట్టినాము. అలాగే చూడండి ఎంతమంది వచ్చినారు పిల్లలు మనకి. మేమైతే వంట కూడా చూపిస్తాను. బాగా చూడండి డీప్ ఎంత పైకి అయితే ఎక్కుతున్న కలెక్షన్ ఇస్తాను అనమాట. అప్పుడు ఆ కలెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి అక్కడ ఆఫ్ చేసుకుని ఉంటారు. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే డీప్ అది అక్కడ కరెంట్ కానీ ముట్టుకోవద్దండి. ఏదైనా కరెంట్ వాళ్ళు ఫోన్ చేసి చేసుకోండి, డబ్బులు పోతే తెలియదు. మీరు మాత్రం ముట్టకండి, ఎందుకంటే కరెంటు పెద్దలు అనేది మరి జాగ్రత్త చూడండి. మేమైతే కొంచెం ముట్టలేదు, వాళ్ళని పిల్లలు పంపిస్తాం మా పొలం అయితే. అలాగే ఇప్పుడు మోటార్ కూడా చూద్దాం ఆన్ చేస్తాం. మళ్ళీ కరెంట్ మోటార్ డీప్ చూడండి ఎలాగుందో మీరు కామెంట్ చేయాలని కోరుతున్నాను. ఫార్మర్స్ పొలంలో ఇది చూడండి. మేమైతే దండ ఎలా కట్టినాము, అలాగే మా పూజ కూడా భలే చేసినామో లేదు. అక్కడ మాకు లైన్ మ్యాన్ కూడా బాగా సపోర్ట్ చేసినాడు. బాగా మంచి మనిషి, మనకి సపోర్ట్గా నిదానం నవ్వుకుంటూ కానీ కామెడీ కానీ చేస్తాడు. అని సీరియస్ మాత్రం లేదు. బాగా ఎందుకు కూర్చొని బాగా ఏమైనా వస్తువు కావాలంటే మనము బాగా ఎలా ఊగిస్తానో అలా ఊగిస్తాము. మనకి శ్రీ ఉరకందర స్వామి ప్రసన్న మాకు అతనికి ప్రసాదం, అలాగే మనకి గుమ్మడికాయ అంటారు కదా, అంతా పూజ కార్యక్రమం చేసినాము. అది స్వామి పూట తెచ్చి ఇంట్లో నుంచి తీసుకుపోయి పొలంలో పెట్టి పూజ కార్యక్రమం చేసినాము. అలాగే ప్రసాదం ఏం చేసుకుపోయాము ఇంట్లో ఆ ప్రసాదం నైవేద్యం చేసి దానికి కాయ కొట్టి కొంత బొట్టు గిట్టు పెట్టి మనకు అంత కార్యక్రమం జరుగుతుంది. ఒక ట్రాక్టర్ డబ్బు అయితే మోటార్ అయితే వేసినాము. చూద్దాం రండి ఎలా ఉంటుంది చూడండి. మాది మోటార్ బోట్ వేసినాము. కానీ నీళ్ళు రావడం వస్తుంది, గుడుగుడు అంటుంది. కానీ ఏం చేస్తాం మళ్ళీ నీళ్ళు రావడం లేదు. అంటే పైన లోపల ఏమో పోయినామంట, అవి ఖచ్చితంగా పీకేసి కొత్త ఇది వేయాలని చెప్తున్నారు. అలాగే చూస్తున్న నీళ్ళు వస్తుంది. ఖచ్చితంగా వచ్చిన భోజనం స్టార్ట్ చేసినాము. భోజనం వచ్చిన 10 మంది వచ్చినారు. చూడండి మా తమ్ముడు అయితే పెడుతున్నారు. చూడండి పాయసము, మామిడికాయ,
మనకి పత్రాలు, జాములు, అన్నము, మనకు మజ్జిగ మనకు అన్నీ చేసినాం చూడండి. అన్నం చూడండి కొంచెమే, ఒక 20 మంది 30 మందికి తిన్నారు. మరి ఎంత అక్కడ చూడండి తినకపోయినారు చూడండి. చూడండి ఇలాంటి వాళ్ళు పిలిచినాం చూడండి. అక్కడ నవ్వుతున్నారు.